నమస్తే బ్రదర్, మీ పేరు? నా పేరు దత్తాత్రి అండి. ఊరు? రేగోడ్ మండల్ టీ లింగంపల్లి, మెదక్ డిస్టిక్. మెదక్ డిస్ట్రిక్ట్. ఎట్లుంది కేసీఆర్ పాలన? ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? ఎట్లుంది అక్కడ? ఓకే. కేసీఆర్ పాలన అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సరం అవుతుంది. ఆ సంవత్సరంలో ఏం తెలియదు. కాకపోతే ఇప్పుడు ఈయన చేసిన విధానాలు అయితే కొన్ని జనాలకు నచ్చుతలేవు. ఆరు గ్యారెంటీలు ఏదైతే ఉందో అది మొత్తం ఇంప్లిమెంట్ చేయలేడు. ఇంకా దాని మీద కొంత అసంతృప్తి ఉన్నారు జనాలు అయితే. ఇంకా నేను ఇక్కడ సిటీలో వర్క్ చేసుకుంటా కాబట్టి నా పనులు కూడా ఇప్పుడు నేను ప్లంబింగ్ పని చేస్తా. అంతనే ఉన్నాయి ప్లంబింగ్ పని. ఆయన రేవంత్ రెడ్డి వచ్చి నుంచి అయితే కొంచెం రియల్ ఎస్టేట్ పడిపోయింది. సో మా లాంటి వాళ్ళం అయితే కొంచెం కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కొంచెం అగెనెస్ట్గానే ఉన్నాం. అంటే కేసీఆర్ పరిపాలన కూడా నచ్చలేదు. ఫస్ట్ 5 సంవత్సరాలు బాగానే ఉంది, తర్వాత 5 సంవత్సరాలు నచ్చలేదు. కేసీఆర్ బాగా చేయలేడని రేవంత్ రెడ్డిని గెలిపిస్తే రేవంత్ రెడ్డి కూడా సేమ్ అట్లనే చేస్తున్నట్టు అనిపిస్తుంది. అది మార్పు ఏమన్నా వస్తుంది అంటారా? మార్పు అంటే చూడాలి. ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, ఇప్పుడు 1 ఇయరే అవుతుంది. ఇప్పుడు ఇంకా పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. దాంట్లో తెలిసిపోతుంది మరి జనాలు ఎటువైపు ఉన్నారు ఏంది అనేది ఇప్పుడు తెలుస్తుంది. పంచాయతీ ఎలక్షన్లు అయిన తర్వాత తెలుస్తుంది. నమస్తే బ్రదర్, మీ పేరు? నా పేరు దత్తాత్రి అండి. ఊరు? రేగోడ్ మండల్ టీ లింగంపల్లి, మెదక్ డిస్టిక్. మెదక్ డిస్ట్రిక్ట్. ఎట్లుంది కేసీఆర్ పాలన? ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? ఎట్లుంది అక్కడ? ఓకే. కేసీఆర్ పాలన అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సరం అవుతుంది. ఆ సంవత్సరంలో ఏం తెలియదు. కాకపోతే ఇప్పుడు ఈయన చేసిన విధానాలు అయితే కొన్ని జనాలకు నచ్చుతలేవు. ఆరు గ్యారెంటీలు ఏదైతే ఉందో అది మొత్తం ఇంప్లిమెంట్ చేయలేడు. ఇంకా దాని మీద కొంత అసంతృప్తి ఉన్నారు జనాలు అయితే. ఇంకా నేను ఇక్కడ సిటీలో వర్క్ చేసుకుంటా కాబట్టి నా పనులు కూడా ఇప్పుడు నేను ప్లంబింగ్ పని చేస్తా. అంతనే ఉన్నాయి ప్లంబింగ్ పని. ఆయన రేవంత్ రెడ్డి వచ్చి నుంచి అయితే కొంచెం రియల్ ఎస్టేట్ పడిపోయింది. సో మా లాంటి వాళ్ళం అయితే కొంచెం కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కొంచెం అగెనెస్ట్గానే ఉన్నాం. అంటే కేసీఆర్ పరిపాలన కూడా నచ్చలేదు. ఫస్ట్ 5 సంవత్సరాలు బాగానే ఉంది, తర్వాత 5 సంవత్సరాలు నచ్చలేదు. కేసీఆర్ బాగా చేయలేడని రేవంత్ రెడ్డిని గెలిపిస్తే రేవంత్ రెడ్డి కూడా సేమ్ అట్లనే చేస్తున్నట్టు అనిపిస్తుంది. అది మార్పు ఏమన్నా వస్తుంది అంటారా? మార్పు అంటే చూడాలి. ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, ఇప్పుడు 1 ఇయరే అవుతుంది. ఇప్పుడు ఇంకా పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. దాంట్లో తెలిసిపోతుంది మరి జనాలు ఎటువైపు ఉన్నారు ఏంది అనేది ఇప్పుడు తెలుస్తుంది. పంచాయతీ ఎలక్షన్లు అయిన తర్వాత తెలుస్తుంది.